మే 22వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నామని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని వైశ్య భవన్లో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను నగర ప్రముఖులు ఆవిష్కరించారు. ఇటు కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రమణాచారి, విహెచ్పి ప్రతినిధి మధుసూదన్ రావులు హాజరయ్యారు. మే 22న సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుంచి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతి ఏటా హిందువుల సంఘటన శక్తిని, స్వాభిమానాన్ని చాటేందుకు సాంప్రదాయంగా వైభవంగా హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నామని చెప్పారు. ఇట్టి యాత్రకు బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారని తెలిపారు. ప్రతి హిందువు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు హిందూ ఏకతా యాత్ర 22 మే రోజు జరగబడుతుంది. ఆ సందర్భంగా పోస్టర్ విడుదల కార్యక్రమంకు హాజరైన మిత్రులందరికీ నా నమస్కారాలు. హిందువుల ఐక్యత కొరకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. హిందూ అనేది భారతీయ ఆత్మ. హిందుత్వం లేనప్పుడు భారతదేశమే ఉండే అవకాశం లేదు. హిందువులు మైనార్టీలు ఉన్న దగ్గర ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ కానివ్వండి, మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల సంఖ్య మైనార్టీ అయిన కారణంగా ఆ రోజు చాలా ఇబ్బంది పడుతుంది ఆ రాష్ట్రాలలో. అందుకొరకే మనమందరము కుటుంబ సభ్యుల సమేతంగా, కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యత చాటుతూ మన భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిర్వహించేందుకు అందరం కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్. ఈరోజు ఈరోజు మనం ఇక్కడ వైశ్య భవన్లో హిందూ ఏకతా యాత్ర 22 మే రోజు జరిగే హిందూ ఏకతా యాత్ర గురించి పోస్టర్ రిలీజ్ కోసం ఇక్కడ అందరం సమావేశమయ్యాం. మిగతా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, వారితో పాటు కొందరు పూర్వ ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మీరు అత్యధికంగా కవర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. హిందువుల ఐక్యత అనేది ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ఎందుకంటే మనమందరము విడిపోతున్నాం. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విడిపోతున్నాం. దేశంలో ఉన్న అనాదిగా 100 ఏళ్ల తరబడి నుంచి మన దేశం మీద ఎన్నో దండయాత్రలు అయినాయి. మన భూభాగానంతా కూడా ముక్కలు ముక్కలుగా చేశారు.